హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక సింపుల్ ప్యాటర్న్ శారీ కుచ్చు డిజైన్ అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఈ శారీ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో అండ్ డార్క్ గ్రీన్ వచ్చింది. తర్వాత గోల్డెన్ జరీ వచ్చేసింది. ఇది వచ్చేసి పళ్ళు ఈ విధంగా ఉంది. తర్వాత మొత్తం రన్నింగ్ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంది. ముందుగా మనం ఏ విధంగా దీనికి మెటీరియల్ ఏమేమి కావాలో అవన్నీ కూడా చూపిస్తాను. బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే సిల్క్ థ్రెడ్స్ 2 అయితే సరిపోతాయి. ఈచ్ కలర్ మస్టర్డ్ ఎల్లో అండ్ డార్క్ గ్రీన్ ఒక్కొక్కటి తీసుకున్నాను. తర్వాత మనకు కావాల్సింది గోల్డెన్ జరీ ఉంది కాబట్టి ఇందులో నేను గోల్డెన్ జరీ తీసుకుంటున్నాను. తర్వాత ఒక స్మాల్ నీడిల్, నార్మల్ నీడిల్, ఇది సిజర్ అన్నమాట. తర్వాత టేప్. తర్వాత మనం మార్కింగ్ చేసిన దగ్గర హోల్ చేయడానికి నేను ఇది క్రోచెట్ నీడిల్ అంటారు, వులన్ వర్క్ చేయడానికి యూస్ చేస్తారు దీన్ని అయితే తీసుకున్నాను. దీంతో హోల్స్ చేసుకోవడం చాలా ఈజీగా అయితే ఉంటుంది. తర్వాత ఫ్యాబ్రిక్ గ్లూ. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా నేను ఒక ప్లాంక్ తీసుకుంటున్నాను. ప్లాంక్ తీసుకొని ఈ సిల్క్ థ్రెడ్స్ని ఏం చేస్తున్నానంటే ఇలా చుడుతున్నాను. మనకి 100 స్టాండ్స్ కావాలి. 100 స్టాండ్స్ అంటే ఎన్ని లైన్స్ అని అడుగుతున్నాడు, దానికోసం క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఒక రౌండ్కి ఒక స్టాండ్, అలా మనం 100 టైమ్స్ దీనికి చుట్టామనుకోండి మనకి 100 స్టాండ్స్ అయితే వస్తాయి. మొత్తం చూడండి 100 స్టాండ్స్ అయిన తర్వాత వీటిని ఏం చేయాలంటే ఒక లెవెల్కి మొత్తం థ్రెడ్స్ అన్నిటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఈ 2 ఫింగర్స్ ఇలానే చేతిలో పట్టుకొని నేను మీకు ఫ్యాబ్రిక్ గ్లూ చూపించాను కదా, ఆ ఫ్యాబ్రిక్ గ్లూని ఈ చివర్లో కొంచెం ఒక డ్రాప్ తీసుకొని వాటిని ఇలా రౌండ్గా ట్విస్ట్ చేయాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మొత్తం థ్రెడ్స్ అన్నిటికీ అప్లై చేసి ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. ఇలా ట్విస్ట్ చేసి పెట్టామంటే మనకి ఇంకా థ్రెడ్స్ పక్కకి పోవు, అలానే ఉంటాయి మనకి. ఈ 100 స్టాండ్స్ని ఇలాగా ముందుగా మనకి మార్కింగ్ ఇచ్చుకొని ఎన్నైతే పడతాయో దానికి తగ్గట్టు మనం మొత్తము సిల్క్ థ్రెడ్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ నేను 2 కూడా ఈచ్ వన్, అదొకటి ఇదొకటి, మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ ఒకటి 100 స్టాండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 1.5 ఇంచ్ గ్యాప్ ఇస్తున్నాను. ఈ విధంగా గ్యాప్ ఇచ్చి చేస్తే నాకు ఈచ్ కలర్ 1 థ్రెడ్ పడింది. మీరు ఇంకా దగ్గరకు చేశారనుకోండి ఇంకొంచెం థ్రెడ్స్ ఎక్కువ పడతాయి. ఇప్పుడు మార్కింగ్ ఇచ్చిన దగ్గర ఈ క్రోచెట్ నీడిల్ ఉంది కదా, దీంతో నేను ఇలా రౌండ్గా ట్విస్ట్ చేస్తూ క్లాత్ చివర్లో కాదు, కొంచెం క్లాత్కి చివరన వదిలేసి పైన ఇలా హోల్ చేసుకోవాలి. అది కూడా ఎలా పడితే అలా చేయకుండా రౌండ్గా ట్విస్ట్ చేస్తూ హోల్ చేయాలి. అలా చేసామంటే మనము అక్కడ టజిల్ చేసిన తర్వాత అది మొత్తం థ్రెడ్ అనేది అడ్జస్ట్ అయ్యి మనకి ఇలా హోల్ లాగా కనిపించకుండా నీట్గా ఉంటుంది. తర్వాత క్లాత్ అనేది డ్యామేజ్ అవ్వదు. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన 100 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్స్ రెండింటిని తీసుకున్నాను. ఫస్ట్ అయితే డార్క్ గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. తీసుకొని ఏం చేయాలంటే ఇప్పుడు హోల్ చేసాం కదా, కింది నుంచి తీసుకుంటున్నాను ఈ విధంగా పైకి. ఈ విధంగా తీసుకొని మనకి ఈ టాజిల్ లెంత్ కింద వచ్చేసి ఒక 2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నాను. ఒక 2.2 ఇంచ్ అలా తీసుకొని ఈ విధంగా పైనవి కిందవి కలిపేసి ఈ చేతిలో పట్టుకోండి. తర్వాత ఇప్పుడు రైట్ హ్యాండ్తో మళ్ళీ మస్టర్డ్ ఎల్లో ఉంది కదా, అది ఇలా దానిపైన ఈ విధంగా తీసుకుంటున్నాను. సేమ్ ఇది కూడా మనం గ్రీన్ కలర్ ఎంత లెంత్ అయితే తీసుకున్నామో సేమ్ ఇది కూడా అంతే లెంత్ తీసుకోవాలి. ఒకసారి మీకు కావాలంటే మళ్ళీ టేప్తో చెక్ చేసుకోండి. నేనైతే ఇలా చూసుకున్నాను, సరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్రీన్ కలర్ని అలాగే ఫింగర్స్తో ఉంచేసి ఈ మస్టర్డ్ కలర్ ఉంది కదా, మస్టర్డ్ ఎల్లో కలర్, వాటిని ఇలా థ్రెడ్స్ అన్ని నీట్గా అడ్జస్ట్ చేసుకొని ట్విస్ట్ చేయాలి. రౌండ్గా ట్విస్ట్ చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా చేశారంటే మీకు ఈ శారీ కుచ్చు డిజైన్ ఈజీగా చేసుకోవచ్చు. ఎలా పడితే అలా
చేసామంటే చేయడానికి చాలా కష్టం అవుతుంది. సో ఇలా ట్విస్ట్ చేసిన తర్వాత ఈ చూడండి నేను ఈ చేత్తో ట్విస్ట్ చేసినవి పట్టుకొని తర్వాత మళ్ళీ రైట్ హ్యాండ్ ఈ గ్రీన్ కలర్ది ఈ మస్టర్డ్ ఎల్లో పైకి తీసుకొని తర్వాత ట్విస్ట్ చేస్తున్నాను. ఇలా ట్విస్ట్ చేసుకోవాలి మొత్తం అంతా. తర్వాత ఇలా మళ్ళీ ఎల్లోని పైకి తీసుకుంటున్నాను, ఈ చేతిలోకి రైట్ హ్యాండ్ చేతిలోకి తీసుకుంటున్నాను. తర్వాత గ్రీన్ని లెఫ్ట్ హ్యాండ్లోకి తీసుకుంటున్నాను. ఇలా ట్విస్ట్ చేస్తూనే చేయాలి మనం. ఇలా చేసామంటే ఇంకా మనకి అవి నీట్గా అలానే ఉంటాయి. చాలా సింపుల్ పద్ధతి. స్టార్టింగ్లో నేను చెప్పిన టిప్ యూస్ చేశారంటే ఈజీగా అయితే వస్తుంది. చూడండి నేను పైన మనకి ఎల్లో గ్రీన్ లాస్ట్కి వచ్చేసరికి కూడా ఎల్లో కనిపించేలాగా ఈ విధంగా సెట్ చేసుకున్నాను. తర్వాత ఇలా ఒకసారి టైట్గా అన్నాను. ఇంకా మనకి అలాగే ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ముందుగా చూపించిన జరీ థ్రెడ్ని నార్మల్ లీడీకి ఒక లైన్ తీసుకున్నాను. ఒక లైన్ అంటే టూ స్టాండ్స్ వస్తుంది. ఆ 2 స్టాండ్స్ని తీసుకొని ఇప్పుడు చూడండి ఎల్లో ఆఫ్ కనిపిస్తుంది కదా, అక్కడ నేను బ్యాక్ సైడ్లో నుంచి ఇలా పైకి అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసి మనకి టజిల్ లెంత్ ఎంతైతే ఉంచామో అంత ఉంచుకొని జరీ థ్రెడ్ని అక్కడ ఒకసారి లాక్ చేసుకోవాలి. లాక్ అయిపోయిన తర్వాత కొంచెం టైట్గా లాగి ఇలా 1 by 1 ఒక 4-5 టైమ్స్ నీట్గా ఈ జరీ థ్రెడ్తో చుట్టుకోవాలి. మనం ఒక టజిల్కి ఎన్నిసార్లు అయితే చుట్టామో మిగతా టజిల్స్ కూడా అలాగే చుట్టామంటే ఫైనల్గా లుక్ అయితే బాగా వస్తుంది. తర్వాత బ్యాక్ సైడ్లో నుంచి ఇలా మిడిల్లోకి కిందికి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు పైన నుంచి మనకి లెంత్ చెక్ చేస్తున్నాను. పైనుంచి కూడా నేను కిందకి 2 ఇంచ్ లెంత్ ఉంచుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఒకసారి టేప్ తీసుకొని ఈ విధంగా చెక్ చేసుకొని ఆ ఎక్స్ట్రాని అయితే కట్ చేసుకోవాలి. ఒక లెవెల్కి నీట్గా కట్ చేసుకోవాలి. మనం పైన ఎంత నీట్గా చేసినా కింద టజిల్ లెంత్ ఈక్వల్ లెంత్ కట్ చేస్తేనే మనకి టజిల్ లుక్ అనేది బాగా కనిపిస్తుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ ఫ్రెండ్స్. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే ఈ శారీ కుచ్చు డిజైన్ చేసుకోవచ్చు. ఫైనల్గా లుక్ ఏ విధంగా ఉందో కూడా చూపించేస్తాను. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మీకు ఈ శారీ కుచ్చు డిజైన్ ఏ విధంగా ఉందో తప్పకుండా నాకు ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫైనల్గా లుక్ అయితే ఇది. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.